రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వైట్ బీన్స్ కిలో 30 నుండి 42 రూపాయలు, కిలో పెన్సిల్ బీన్స్ కిలో 60 రూపాయలు తావండి 65 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెల్ట్ చిక్కుడ కిలో 35 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 35 రూపాయలు, పచ్చిమిర్చి లోకల్ పచ్చిమిర్చి వచ్చేసి 30 నుండి 40 రూపాయలు, ఇక ఊటీ మిర్చి వచ్చేసి 40 రూపాయలు తావండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 20 నుండి 30 రూపాయలు, ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 37 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి లోకల్ బీట్రూట్ వచ్చేసి 20 రూపాయలు, ఊటీ బీట్రూట్ వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 40 రూపాయలు, వరి వంకాయ కిలో 10 నుండి 18 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, సొరకాయ బేబీ సొరకాయ కిలో 25 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ బాక్స్ ఐటమ్ వచ్చేసి 30 నుండి 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి కిలో వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ ముళ్ళు కాకరకాయ వచ్చేసి 40 నుండి 47 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 45 నుండి 52 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ కిలో A1 గ్రేడ్ 18 రూపాయలు తావండి 22 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. ఇక గోరుచిక్కుడ కిలో 35 నుండి 40 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 రూపాయలు, దోసకాయ కిలో 15 రూపాయలు, క్యాబేజు 60 కేజీల బస్తా వచ్చేసి 250 నుండి 350 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 8 పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి 150 నుండి 200 రూపాయల దాకా బెస్ట్ ఉంటే పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 35 నుండి 40 రూపాయలు, నూకల్ కిలో 10 నుండి 18 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 18 రూపాయలు, క్యాప్సికమ్ కిలో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి 45 రూపాయలు, రెడ్ అండ్ ఎల్లో వచ్చేసి 70 నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలు తావండి 70 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 20 రూపాయలు తావండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దొండకాయ కిలో 15 రూపాయలు, చోచో 10 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి కిలో 5 రూపాయలు, కందగడ్డ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అల్లం పాత అల్లం 40 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి కిలో 35 నుండి 42 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలు తావండి 120 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయలు తావండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ కిలో 5 రూపాయలు, బోడి గుమ్మిడికాయ కిలో 2 రూపాయలు తావండి 3 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. ఇక మునక్కాయ కిలో 50 రూపాయలు, లోకల్ టమాటో వచ్చేసి మనకు 10 రూపాయలు తావండి 18 రూపాయలు, బెంగళూరు టమాటో 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 150 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ పెద్ద టెంకాయ వచ్చేసి 55 రూపాయలు, మీడియం సైజ్ టెంకాయలంతా వచ్చేసి 30 రూపాయలు తావండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి 18 రూపాయలు, ఇక పెద్ద ఉర్లగడ్డలు మీడియం ఉర్లగడ్డలు 25 రూపాయలు తావండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించి అర్థం చేసుకోగలరు. ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా క్వాలిటీ పద్ధతిని మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే మీరు పంపించిన గ్రేడింగు క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు నిశ్చయించబడతాయి. నమస్కారం. ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా ప్రతిరోజు ఉదయం చెన్నై మార్కెట్ది 9 గంటలకు అప్లోడ్ చేయబడుతుంది.